మా యువ నాయకుడు గడ్డం వంశీ వెంకట స్వామి గారు వివేక్ గారి తనయులు మీ ముందుకు వస్తా ఉన్నారు. సోదరులారా, ఒకే ఒక్క విషయం, ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు పోటీలో లేడు, పోటైపోయింది. గెలుపు మాత్రం నామం మాత్రమే, రేపు గెలుపును మాత్రమే చూస్తున్నామని చెప్తా ఉన్నాం. పెద్దపల్లి పెద్ద మెజారిటీతో వస్తుంది. మంత్రిలో మరుమోగిపోతుంది, మంచిరాల్లో బద్దలైపోతుంది, చెన్నూరులో బెల్లంపల్లిలో చెప్పాల్సిన అవసరం లేదు. రామగుండంలో రాష్ట్రాగురుకు 1,00,000 ఓట్లు పడ్డాయి, ఈయనకు 1,00,000 దాటుతాయి. ఇక ధర్మాపురి సంగతి మాత్రమే మీరందరూ ఇవ్వాల్సిన జవాబు. ధర్మాపురిలో ఒక నాయకుడు ఉన్నాడు. మొన్నటి వరకు గోదావరి కన్నా రిజర్వ్ కాన్స్ట్ ఉన్నప్పుడు అక్కడ శాసనసభ్యుడిగా నయా పైసా లేదు, చందాలతో గెలిచి వచ్చిన అన్నాడు. ఒక్కరోజు కూడా కార్మికుల పక్షాన ఉంటా అన్నవాడు కార్మిక ద్రోహిగా, కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి వ్యక్తిగా చరిత్రకెక్కిండు. అక్కడి నుంచి మెల్లగా ఇక్కడికి వాకిండు. వాకి ఇక్కడ ఎమ్మెల్యే మరి మా సోదరుడు లక్ష్మణ్ దగ్గుబాజీ నాటకాలతో వాళ్ళ కుట్రలతో ఓడిపోయినా గెలిచినట్టే మంత్రి ఏ ప్రాంతానికైనా ఒక్క సమస్య పరిష్కారం చెయ్యకపోగా ఇలా కొప్పుల ఈశ్వర్ అతి పేదవాడైన వాడు కుప్పలు కుప్పలుగా సంపాదించిండు. ఎక్కడి నుంచి సంపాదించిండో ఒక్కసారి ఆలోచన చేయాలి. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నయా పైసా లేదని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏదలేని ఆస్తిని కూడగట్టి కొప్పుల ఈశ్వర్ కుప్పలు కుప్పలుగా ఎట్లా సంపాదించినవో ఒక్కసారి ఇక్కడున్న ప్రజానికానికి, యావత్ తెలంగాణకు, పెద్దపల్లి పార్లమెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది.